ఎక్కడ మీరు 6,000 చూడండి, ఎక్కడ 5,000, ఎక్కడ 6,000 చూడండి. ఈ రోజున నిస్సాయంగా అడిపి మనకు దివ్యాంగుల దానికి 15,000 కదమ్మా ఆ రోజు. ఆవిడ అడిగింది 10,000 ఆ రోజున. 10,000 ఇస్తే బాగుంటుందన్న. కానీ ఈరోజు 15,000 ఇవ్వగలిగాం. ఇది సాధ్యపడింది అంటే ఓకే, నాలాంటి వాడు వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ అనుభవం లేని కాడికి చాలా సమయం తీసుకోవచ్చేమో, జరుగుతులేదో నాకు తెలియదు. కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రోజు 21 సీట్లు తీసుకున్నా, 24 అనుకున్నా, 30 ఏదన్నా అనుకున్నా, నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు, మన అనే ఉంటుంది. వీళ్ళందరికీ చాలా మందికి అర్థం కాదు చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం ఎలా వాడుకోవాలి. వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే 1వ తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు 100% ఈరోజు ఇవ్వగలిగాం. రేపు 1-2 రేపు మిగిలితే 1-2% మిగిలితే రేపు పొద్దున ఇచ్చేస్తాం. ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. నేను ఈ రోజున మనం నిలబడింది 21 ఎంపీలు గెలిచారు ఆయన మనకి ఉమ్మడి మన కూటమిలో. అదే 21 మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిల్లిపోయింది. ఆ బలం మీరు ఊహించండి. ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ వెన్నుదన్న అయిపోయింది. అంటే అంత గొప్ప విజయం అందించింది మన ఆంధ్ర రాష్ట్రం. అది మీ దీవెన, మీ చలువ, మీ ఆశీస్సులు. అంటే నాకు ఇంత మాత్రం మీరు పిఠాపురం నిలబడితే అది మొత్తం దేశానికి కూడా బలం అయిపోయింది. అంటే నాకు అంత బలం ఇచ్చింది పిఠాపురం. అసలు జన సైనికులు, వీర మహిళలు ఈ రోజున ఇక్కడ మీరున్నారు. అసలు నాకు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి వచ్చి ఓట్లేసి ఎంతమంది, ఒకళ్ళైతే నాకు పాపం ప్రాణాలు కూడా కోల్పోయారు. నాకు ఈ రోజుకి బాధగా ఉంటుంది. అంటే ఏమిస్తే రుణం తీర్చుకుంటాం. నాకు నిజంగా ఈ పదవి నేను అలంకరించింది నాకు బాధ్యతను పెంచింది, కానీ నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది కాదు. బాధ్యతను పెంచింది. భయం ఉంది నాకు. భయం ఇచ్చింది నాకు, బాధ్యతను పెంచింది. సో నేను కోరుకునేది కూడా ప్రతిసారి ఇంత ఇచ్చిన బాధ్యత, నా భుజస్కంధాల మీద పెట్టిన ఈ బాధ్యతను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుడిని, పురోహితిగా అమ్మవారిని కూడా అదే పెట్టుకున్న తల్లి నాకు ఆ శక్తినివ్వు, నాకు జనానికి ప్రజలకు సేవ చేసే శక్తినివ్వు, నాకు సరైన మనస్సునివ్వు. రోజు ఒక నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల్లో ఒక సరైన మనసు వచ్చేలాగా నాకు ఆ శక్తినివ్వు తల్లి. ఇదే నేను కోరుకుంటా ఉన్నా. సో నేను ఏమి చేసినా మీరందరూ బాగుండాలని చేస్తాను. అసలు నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి. మీరు పడ్డ కష్టం ఎన్ని రాత్రులు. అసలు ఒక్కొక్క చోటకి వెళ్తే ఒక్కొక్క కథలు. నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తే మేము ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒక